ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 16వ తారీఖు లగాయతు జూన్ 22వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి యందు, మీనమందు రాహువు, మేషమందు కుజగ్రహము, వృషభ రాశి యందు గురుడు, మిథున రాశి యందు రవి, బుధ, శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. కేతు కన్యారాశి యందు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా రాశిలో కుజగ్రహం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ గురుడు యోగిస్తూ ఉన్నారు 2వ స్థానమందు. అలాగే తృతీయ స్థానమందు రవి, ఈ 15వ తారీఖు తర్వాత మారినటువంటి రవిగ్రహం తృతీయమందు యోగిస్తూ ఉన్నారు. లాభస్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం పరిపూర్ణంగా ఉంది. అంటే 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ శుభ ఫలితాల యొక్క గ్రహ సంపత్తి వల్ల మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ద్వితీయ తృతీయ స్థానాలు కొంత బలవత్తరమైనటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి కారణం చేత అటు కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే సోదర సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటివి, ఆరోగ్యపరమైనటువంటివి, ఈ విషయాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ రాశివారు వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను గమనిస్తే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. అనగా ఆదాయం అనేటువంటిది చక్కగా చేతికి రావడము, అలాగే ఖర్చులు అనేటువంటివి తగ్గుతూ ఉండేటువంటి పరిస్థితులను కూడా ఈ మేషరాశి వారు చూడొచ్చు. కాబట్టి ఆర్థికమైనటువంటి స్థిరత్వాన్ని ఈ వారం ఈ గ్రహస్థితి మీకు ప్రసాదిస్తూ ఉన్నది. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే కుజుడు జన్మరాశి యందు సంచారం చేయడము, రాహు వ్యయమందు సంచరించడం వల్ల ఈ వారం చివరిలో ఉండేటువంటి అష్టమ చంద్రుని యొక్క ప్రభావం పడి వారాంతంలో ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అనగా శుక్ర శనివారాల్లో ఆరోగ్యపరమైనటువంటి కొంత జాగ్రత్త పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అనగా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సత్సంబంధాలు కానివ్వండి, అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి, బంధువులతోటి, వీరితో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అవన్నీ కూడా మేషరాశి వారికి చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో గుర్తింపు, అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు, ఉద్యోగంలో కొంత అధికమైనటువంటి శ్రమ గత కొద్ది వారాలుగా పడుతూ ఉన్నటువంటి మీకు కొంత ఊరట లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో స్త్రీలకి, మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు బాగుండడం, కుటుంబ పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం, ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధిలో ఉండడం లాంటివి చూడవచ్చు. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి గురుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ
రెండవ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ బుధుడు కానీ, అలాగే జన్మ రవి యొక్క దోషం ఈ వారం లగాయితూ తొలగిపోయింది కాబట్టి ఆ రవి ఇచ్చే పాప ఫలితాలు కూడా తగ్గుముఖం పట్టి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగిస్తూ ఉండడం, పూర్తి స్థాయిలో ఈ వారం చంద్రబలం అనేటువంటిది అధికంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ శుభగ్రహ సంపత్తి ఈ రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై, కుటుంబ పరిస్థితులపై, ఆర్థిక పరిస్థితులపై, ఉద్యోగ వ్యాపారాలపై ఎక్కువ ప్రభావాన్ని ఈ వారం చూపుతూ ఉంటుంది. అనగా రెండవ స్థానమందు శుభగ్రహ సంయుక్తి ఉండడం వల్ల ఆయా గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అనగా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల, ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతూ ఉండడం, ఖర్చులు తగ్గుతూ ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు, చిన్నపాటి మాట పట్టింపులు ఇవన్నీ కూడా తగ్గుతూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో చూడవచ్చును. అయితే జన్మ రాశి యందు ఉన్నటువంటి గురువు, అలాగే ఈ రాశికి ఉన్నటువంటి పాపార్గళము అనగా 2, 12 స్థానాల్లో ఉండేటువంటి క్రూరమైనటువంటి గ్రహాల వల్ల కొంత ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఎక్కువగా శ్రమపడేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంత కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పటికీ శారీరకమైనటువంటి శ్రమ మాత్రం వృషభ రాశి వారికి ఈ వారంలో కొంత అధికంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంత ఈ వారం జాగ్రత్తగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే వాటిలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ తగినటువంటి గుర్తింపు లభించడం అనేటువంటిది ఈ వారంలో చూడవచ్చును. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉండడము, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, రుణబాధలు తగ్గడం లాంటివి కూడా ఈ వారంలో మంచి విషయాలుగా చెప్పుకోవచ్చును. అలాగే విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, అలాగే మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తూ కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి, ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి కూడా కారణమవుతుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశిలో రవి యొక్క దోషము ఉన్నప్పటికీ కూడా జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారము, లాభస్థానమందు కుజుని యొక్క సంచారము, అలాగే దశమ కేంద్రమందు రాహువు సంచారము, చంద్రుని యొక్క బలం వెరసి 4 గ్రహాలు శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి ఈ రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా, మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై ఎక్కువ ప్రభావాన్ని ఈ వారం చూపెడుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే జన్మరాశి యందు రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం వల్ల కొంత శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. దేహార్తిచిత్త సంతాప అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం లాంటి విషయాలు కొంత శారీరకమైనటువంటి శ్రమని, శరీర బడలికని సూచిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ, జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారము కానీ, చంద్రబలం కానీ వెరసి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని, ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. వ్యయమందు ఉన్నటువంటి గురువు కూడా కొన్ని సందర్భాల్లో అనిశ్చిత రంగంలో కూడా స్థిరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తారు. చుట్టూ ఉన్నటువంటి అందరి ఉద్యోగాలకి లేదా వ్యాపారాలకి ముప్పు వాటిల్లినప్పటికీ కూడా మీకు ఉండేటువంటి విధి విధానాలు, మీరు అవలంబించేటువంటి పద్ధతుల వల్ల కొంత స్థిరత్వం అనేటువంటిది ఏర్పడి మీ వృత్తి వ్యాపారాలకి ఏ విధమైనటువంటి ఢోకా లేకుండా అవి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రమే కించిత్ ఈ వారంలో మిథున రాశి వారు శ్రద్ధ పెట్టాలి. అది కూడా
శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు సామాన్యంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు కూడా కొంత సానుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు అనుకునేటువంటి పద్ధతిలో ముందుకు సాగడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. అంతేకాక కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యతని పెంపొందిస్తూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి స్త్రీలకి ఉండేటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది. వ్యయస్థానమందు రవి, వ్యయస్థానమందు శుక్రుడు, అలాగే బుధ గ్రహాల యొక్క సంచారం వల్ల 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు చంద్రబలం అనేటువంటిది ఈ వారం కొంత తక్కువగా ఉన్నది. దానితో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి గురువు మినహా మిగతా గ్రహాలేమీ కూడా కలిసొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ వారం కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక పరిస్థితులపై, అలాగే నివాసముపై, ఉద్యోగ వ్యాపారాలపై, అలాగే ఖర్చుపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి చూసుకున్నప్పుడు వ్యయమందు అన్ని గ్రహాలు ఉండడం, స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ రాశి వారికి కొంత బంధువుల రీత్యా కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ కొంత ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులు ఏమీ కూడా ఆర్థిక ఇబ్బందులకి కారణం అవ్వవు. ఎందువల్ల అనగా లాభస్థానమందు ఉన్నటువంటి గురువు పూర్తి స్థాయిలో ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. కాకపోతే వ్యయస్థానమందు 3 గ్రహాలు ఉండడం, అష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉండడం, 9, 10 స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చు, ఈ డబ్బు ఖర్చు పెడితే తిరిగి రాదని తెలిసినప్పటికీ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా కొంత ఒడిదుడుకులు లోనయ్యేటువంటి పరిస్థితులు, స్థాన చలనము, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళవలసి రావడం లాంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఈ వారం కొంత శ్రద్ధ పెడుతూ ఉండాలి. అలాగే మీ ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి ఎక్కువగా శ్రమ పడినప్పుడు కొంత సమయం విశ్రాంతికి కేటాయిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కొంత ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకి మరీ ముఖ్యంగా పుట్టినటువంటి నివాస ప్రాంతం నుండి వేరే దేశాలకి వెళ్ళి చదువుకుంటూ ఉండేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ చదువుకునేటువంటి వారు అక్కడ స్థిరంగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తూ, అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి మాత్రం ఇది కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం లాభస్థానాన్ని పొందడం, లాభస్థానంలో శుక్రుడు, బుధుడు అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి రానున్నాయి. చాలా వారాల తర్వాత ఇన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉండడంతో మనోల్లాసము కలుగుతుంది. అనగా మానసికమైనటువంటి ఉల్లాసము, ఉత్సాహము, కొంత నిరాశ, నిస్పృహ, నిస్సత్తువుల నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారు ఉంటారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి విషయాలపైన, ఆరోగ్య పరిస్థితులపైన, కుటుంబపరమైనటువంటి విషయాలపైన, అలాగే కోర్టు కేసుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది.
కారణం ఏంటి అంటే అధికార సంబంధమైనటువంటి గ్రహాలు ఎప్పుడైతే లాభస్థానంలో అనుకూలిస్తూ ఉన్నాయో వారికి ఈ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి లబ్ధి సకాలంలో చేకూరుతూ ఉండడం, అలాగే కోర్టు కేసుల నుండి ఊరట లభిస్తూ ఉండడం, వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆ పారంపర్య విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా సకాలంలో వీరికి చేరుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో చూడవచ్చు. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రుణబాధలు తగ్గుముఖం పట్టడం, సకాలంలో డబ్బు చేతికి రావడం, ఆ డబ్బు సక్రమంగా ఉపయోగించుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు, సద్బుద్ధి ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏదైతే గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ పరిస్థితుల నుండి బయటపడడం, త్వరితగతిన వాటి నుండి రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. కుటుంబ సభ్యులతోటి కలిసి జీవించుట, వారికి దూరంగా ఉండేటువంటి పరిస్థితుల నుండి బయటపడుట అనేటువంటి అంశాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా వాటి నుండి బయటపడడానికి గ్రహ సంపత్తి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి చాలా కాలంగా అవ్వనటువంటి పనులు ముందుకు సాగుతూ ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అదృష్టంగా దైవ బలంతో ముందుకు సాగుతూ ఉంటాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ కేంద్రముందు ఉన్నటువంటి రవిగ్రహం యోగిస్తూ ఉండడం, భాగ్యస్థానముందు గురుడు యోగిస్తూ ఉండడం, షష్ఠస్థానముందు శనేశ్వరుడు చంద్రబలం వెరసి 4 గ్రహాల శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. అష్టమ కుజుడు, సప్తమ రాహు ఇటువంటి గ్రహాలు కొంత మానసికంగా బాధిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి ఉద్యోగంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా, అలాగే ఆరోగ్యపరంగా, అలాగే పర్సనల్ లైఫ్ అనగా మీ యొక్క రహస్యమైనటువంటి జీవనం ఏదైతే ఉన్నదో దాంపత్య జీవనం వాటిపై ప్రభావం చూపెడుతూ ఉంటుంది. ప్రత్యేకించి చూసుకున్నప్పుడు అష్టమ కుజుడు ఎప్పుడూ చేయలేనటువంటి విధంగా కొంత రుణబాధల్ని ఈ రాశి వారికి ప్రసాదించడం, ఆరోగ్యపరంగా కించిత్ ఇబ్బంది పెడుతూ ఉండడాన్ని ప్రత్యేకించి చూడవచ్చును. దాంతోపాటు ఎంత శ్రమ చేసినా కూడా ఫలితం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. ఒక వ్యక్తి కోసం కానీ, ఒక సంస్థ కోసం కానీ, లేదా మరి ఏ ఇతరత్ర దేనికోసమైనా సరే మీరు ఎంతగా శ్రమ పడతారంటే ఇతరులు ఆ శ్రమని ఊహించరు. ఫలానా వ్యక్తి ఇంత కష్టపడ్డారా, దీనికోసం ఇంత త్యాగం చేశారా అనేటువంటి విషయాలు ఎవరు గుర్తించరు. కానీ మీరు చేసినటువంటి శ్రమ చాలా గొప్పగా ఉంటుంది. దాన్ని గుర్తించక చిన్నపాటి మాటలు అంటూ ఉంటే దానివల్ల మీకు అది కోపమా బాధ అని తెలియనట్టుగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటుంది. మానసికంగా కుమిలిపోతూ ఉంటారు. కొన్ని విషయాలు ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాదు. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి లేవు. కానీ తగినటువంటి గుర్తింపు, తగినటువంటి గౌరవము, తగినటువంటి హోదా అనేటువంటిది మాత్రం ఈ రాశి వారికి పరిపూర్ణంగా రావడం లేదు. దానికి కారణం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి. ప్రత్యేకించి చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది మిమ్మల్ని కావాలని పదే మీరు చేసినటువంటి తప్పు, ఇది తప్పు అని మీరు ఎవరి దగ్గరైతే ఒప్పుకుంటారో వారే కావాలని ఆ తప్పు గురించి పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఆ మాటలు మాట్లాడుతూ ఉండడం, ఇది మానసికమైనటువంటి వ్యధకి కారణమవుతుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు, ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు, కొంత మానసిక ఇబ్బందులు, రుణబాధలు, అలాగే కొంత అశాంతి అనేటువంటిది మాత్రం ఈ వారంలో ఉన్నాయి. వాటి నుండి బయటపడడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహ సంపత్తి వల్ల ఆరోగ్య సమస్యలు కానీ లేదా వారికి ఉండేటువంటి చిన్నపాటి ఇబ్బందులు కానీ కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి బాధల నుండి బయటపడడానికి హయగ్రీవ ఆరాధన అధికంగా చేయాలి. జ్ఞానానందమయం దేవం అనేటువంటి స్తోత్రాన్ని కానీ,
ఆ శ్లోకాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాన్ని కానీ ఎక్కువగా పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మెరుగైనటువంటి శుభ ఫలితాలు రానున్నాయి. కారణం ఏంటి అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా భాగ్యస్థానంలోకి మారుతూ ఉండడం, చంద్రబలం ఈ వారం కొంత అధికంగా ఉండడం, షష్ఠ స్థానమందు రాహు అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిపై ప్రభావాన్ని చూపెడతాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అంటే మారినటువంటి గ్రహ సంపత్తి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యను పెంచినప్పటికీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యను తగ్గిస్తూ ఉన్నది. అందువల్ల కొంత ఇబ్బందులు తగ్గడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం తులారాశి వారు చూస్తారు. ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి అటు ఆరోగ్యంపై, ఆర్థిక పరిస్థితులపై, ఉద్యోగ వ్యాపారాలపైన మాత్రమే ఈ వారం ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నప్పుడు 9వ స్థానమందు రవి, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం. విచారే నవమే రవవు అన్నారు. అనగా ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు, గతంలో చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి పనులు, భవిష్యత్తులో ముందుకు వెళ్ళబోతూ ఉన్నప్పుడు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, ఆచరించవలసినటువంటి విధి విధానాలు, వీటిపై ఎక్కువగా తులారాశి వారు దృష్టిని పెడుతూ ఉంటారు. ఈ వారంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రణాళికలు అవలంబిస్తారు, కొత్త జీవన విధాన పద్ధతుల్ని ఎంచుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా, ఈ మార్పు అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలకే దారితీస్తూ ఉన్నది. అలాగే ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే గత వారాలతో పోల్చుకుంటే కొంత ఖర్చు తగ్గడం, అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఒడిదుడుకులు, చికాకులు తగ్గుముఖం పట్టి ఆయా రంగాల్లో మీ వృత్తి ప్రవృత్తుల్లో సానుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉండడం ఈ తులారాశి వారు చూస్తారు. వెరసి ఈ వారంలో మానసిక ప్రశాంతత, బంధుమిత్రులతోటి సత్కథా కాలక్షేపము, దూరపు ప్రాంత సంచారము, అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి మీకు నచ్చినటువంటి చర్యలు చేపట్టుతూ ఉండడం, ఇవన్నీ కూడా తులారాశి వారిలో ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడం, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా చూడొచ్చు. విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. స్త్రీలకి కూడా ఈ మంచి గ్రహస్థితి తులారాశి స్త్రీలకి కూడా ఇది అన్వయం అవుతుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత నీలపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గ్రహాలు ఎక్కువ సంఖ్యలో అష్టమ స్థానమందు కేంద్రీకృతం అవుతూ ఉండడం అనేటువంటి విషయం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయినప్పటికీ శుక్రుడు యోగిస్తూ ఉండడం, గురుబలం ఉండడం, కుజుడు అనుకూలంగా ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి రానున్నాయి. ఈ గ్రహ సంపత్తి ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతుంది. ఆర్థిక పరిస్థితులపై, అలాగే రుణగ్రస్తులైనటువంటి వృశ్చిక రాశి వారిపై, అలాగే కోర్టు కేసులు, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు పాలవుతూ ఉన్నటువంటి వారిపై ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. అనగా వృశ్చిక రాశి వారికి ఒకటి ఆర్థిక పరిస్థితి మెరుగవుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని, రుణాలను తగ్గించేటువంటి విధంగా మీరు ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. వచ్చినటువంటి ఆదాయం చేతిలో నిలవకపోయినప్పటికీ కూడా ఆ ఆదాయాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అంతేకాక సంతాన పురోగతి ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే శత్రువులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మరీ ముఖ్యంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువ కోపాన్ని ప్రదర్శించకుండా ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో అనేటువంటి ఆ వ్యత్యాసాన్ని తెలుసుకొని చాకచక్యంగా లౌకికమైనటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే తీక్షణమైనటువంటి పరిశీలన చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ ఉంటారు.
గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి మేధస్సు, మెచ్యూరిటీ అనేటువంటిది వృశ్చిక రాశి వారు కనబరుస్తూ ఉంటారు. దానికి కారణం ఈ గ్రహస్థితి. అయితే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ఆరోగ్యం పట్ల మాత్రం కొంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ. ఇక్కడ స్వయంకృతాపరాధం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఆరోగ్య విషయాల్లో సొంతంగా మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు, అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల అలసిపోతూ ఉండడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. విద్య, ఉద్యోగము, వ్యాపార పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహ సంపత్తి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అనగా కుటుంబ సభ్యుల యొక్క సహకారము, తోబుట్టువుల యొక్క అభివృద్ధి, అలాగే కుటుంబ పరంగా ఉండేటువంటి ఇబ్బందులు, దోషాలు తొలగిపోతూ ఉండడం, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ వారం తగ్గుతూ ఉండడం, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోవడం వల్ల మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో రవిగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహాల యొక్క సంచారం, షష్ఠ స్థానంలో గురుడు, పంచమ కుజుడు, చతుర్థ స్థానమందు రాహు, ఇలా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉంటూ ఒక్క శనిచంద్రుల యొక్క అనుకూలత వల్ల మాత్రమే ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే చంద్రుడు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల వారాంతంలోనే వ్యయచంద్రుని యొక్క స్థితిగతులు ఉండడం, అందువల్ల వారం మొదటి నుండి దాదాపుగా చివరి వరకు కూడా చంద్రబలం ఉన్నది. వెరసి ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి ప్రత్యేకించి దాంపత్య జీవనంపై ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్సు, వ్యాపారము, అలాగే భాగస్వామ్య వ్యాపారాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. దానితో పాటుగా ఆర్థిక పరిస్థితులపై, సంతానంపై ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఏ రకంగా అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం శుక్రుడు బుధగ్రహాలతో కలవడం వల్ల సామంత జన విద్వేష అన్నది శాస్త్రం. కావాలని మీతో తగువ పెట్టుకునేటువంటి వారి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. మీ తప్పు లేకపోయినా కావాలని మిమ్మల్ని ఇతను లేదా ఈమె చేసింది తప్పు అని 10 మంది చూపించేటువంటి పరిస్థితి. అలాగే జీవిత భాగస్వామి కూడా మీతోటి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, ఆ రిలేషన్షిప్ అనేటువంటిది కొంత మాట పట్టింపులతోటి ముందుకు సాగుతూ ఉండడం, సంతానానికి సంబంధించినటువంటి కొద్దిపాటి సమస్యలు, ఇలా మానసికమైనటువంటి అశాంతి ఈ వారంలో కొంత అధికంగా ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితిని తగ్గించేటువంటి విధంగా శనిచంద్రులు ప్రభావాన్ని చూపెడుతూనే ఉంటారు. ఎక్కడో ఒక్కడ ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ప్రతికూలతలను తగ్గించడానికి. కానీ మీరు చేయవలసినటువంటి కృషి కూడా ఉంటుంది. ఈ గ్రహస్థితి ప్రభావం మీద పడకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే మీకు వచ్చేటువంటి సమస్యలు అంత దూరంగా పారిపోతాయి, ప్రత్యేకించి ఈ వారం మాత్రమే. కాబట్టి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, ఉద్యోగ వ్యాపార సమస్యలు ఏమీ లేవు. వ్యాపార పరంగా కించిత్ ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారిలో ఈ వారం షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం, పంచమ కోణమందు గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండేటువంటి పరిస్థితులు, షష్ఠ స్థానంలో బుధుడి యోగ్యత కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ శుభగ్రహ సంపత్తి వల్ల ఈ రాశి వారికి అటు ఉద్యోగము పైన, అలాగే ఆరోగ్యము పైన, ఆర్థిక పరిస్థితులపైన, కుటుంబ పరిస్థితులపైన, చదువు పైన ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ప్రత్యేకించి ఏలినాటి శనిలో ఉండడం, అర్ధాష్టమ కుజుడు ఉండడం వల్ల విద్యార్థులకి ఇది గొప్ప వారంగా ఉండదు. చదువురుల్ని ఇది కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి. అయితే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. షష్ఠేరవము సుసౌఖ్యాదిని అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే బుధుడు షష్ఠ స్థానమందు ఉండడం వల్ల కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలు, ఇక్కడ రవి రాజకీయ గ్రహం, ప్రభుత్వ గ్రహం,
దానితో ఎప్పుడైతే వ్యాపార సంబంధమైనటువంటి గ్రహం కలిసిందో అటు ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటిది సకాలంలో మీ చేతికి అందడం, న్యాయ వ్యవస్థ ద్వారా మీకు జరగవలసినటువంటి మంచి సకాలంలో జరుగుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చూడవచ్చును. అలాగే రుణబాధలు తగ్గడం, రోగబాధలు తగ్గడం, శత్రుబాధలు తగ్గడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో చూడవచ్చును. కాబట్టి ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది ఉన్నది. ఇక ఆరోగ్యపరంగా మాత్రం కొంత మానసిక అశాంతి ఉంటుంది. ఉన్నటువంటి పరిస్థితులపై లేదా రాబోతూ ఉన్నటువంటి పరిస్థితులపై వాటిపై కొద్ది మనసు ఎక్కువగా ఆలోచన చేస్తూ మానసికమైనటువంటి అశాంతి మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది శారీరకమైనటువంటి ఇబ్బంది కాదు. ఇక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొద్దిపాటి మాట పట్టింపులు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన అది మీకు కొంత ప్రతికూలంగా ఉండడం, లేదా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను వారు సమర్థించకపోవడం, కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో చూడవచ్చును. ఇక విద్యార్థులకు ఉండేటువంటి గ్రహగతులన్నీ కూడా కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఎందువల్ల అనగా చతుర్థ కేంద్రమందు కుజుడు సంచరించడం, ఏలినాటి శని, ఇక్కడ శని దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల చదువు పరంగా విపరీతమైనటువంటి విధానాలు ఉంటాయి. అందువల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు అంత సరిగా ఉండవు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి గ్రహస్థితి చాలా చక్కగా యోగిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదలకి ఉద్యోగ మార్పుకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు ఉద్యోగాలు చేసేటువంటి వారిపై ప్రభావం పడుతుంది. ఆ ఉద్యోగం ఇబ్బంది పాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి కుంభం. అయితే ఈ కుంభరాశి వారు వారి ఫలితాలను ఇంత పాజిటివ్గా అనుభవించలేకపోతే మాత్రం వారి జాతకాలను సరిచూసుకోవాలి. ఎందుకంటే గోచార పరంగా అటు పంచమ స్థానమందు శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే కుజుడు తృతీయమందు యోగించడం కానీ అలాగే చంద్రుడు యోగిస్తూ ఉండేటువంటి విధానం కానీ రాహు అనుకూలత కానీ 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి. అయితే ఈ ఫలితాలు కనుక మీకు అందకపోతే జాతకంలో ఏదైనా దశల లోపం ఉండి ఉండొచ్చు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇంత పంచగ్రహ అనుకూలత కలిగినటువంటి ఈ గ్రహస్థితి మరలా తిరిగి రాదు. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల కుంభరాశి వారికి ఏమవుతుందండి అంటే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరో చెప్పినటువంటి నిర్ణయాలను పాటిస్తూ ఎక్కువగా ఇబ్బందులు పడుతూ తెలిసి తెలియనటువంటి పనుల్లో జోక్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి కుంభరాశి వారు ఇప్పుడు స్వయం కృషి పైన ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు ఇబ్బంది పడినప్పటికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంత తెలివితేటల మీద ఆధారపడుతూ సొంత విజ్ఞానాన్ని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని వారు అది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి లౌకికమైనటువంటి విధి విధానాలని అవలంబించేటువంటి పరిస్థితి, కొత్త ప్రణాళికలు, కొత్త జీవన విధానము, కొత్త ఆలోచన ధోరణి, జీవన సరళి ఇవన్నీ కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఆర్థిక ఎదుగుదల, ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, సక్రమమైనటువంటి పద్ధతిలో ధనాన్ని సంపాదన చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల ఆర్థిక ఎదుగుదల ఉన్నది. ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితి చాలా సహకరిస్తోంది. కుజుని యొక్క స్థితి తృతీయ స్థానమందు బలంగా ఉండడం ఆరోగ్యాన్ని ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నది. దానితో పాటుగా ఆర్థిక ఎదుగుదల, అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క వారి యొక్క ప్రవర్తన తీరు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు చెప్పినటువంటి మాటను వారు వింటారు, వారు చెప్పినటువంటి మాటను మీరు వింటారు. ఇలా జీవిత భాగస్వామి, సంతానము, కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యతతోటి కలిసి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపార లాభము, చదువులో ముందంజ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి జాతకం బాగున్నది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం
చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం చాలా తక్కువగా ఉండడం, కేవలం వారాంతంలో మాత్రమే చంద్రుడు అనుకూలిస్తూ ఉండడం, అలాగే చతుర్థ స్థానమందు శుక్రుడు, చతుర్థ స్థానమందు బుధుడు అనుకూలంగా ఉండడం, ఈ 2 గ్రహాల మీదే ఈ వారం మొత్తం ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఈ రాశి వారికి ఆరోగ్యంపై, అలాగే ఆర్థిక పరిస్థితులపై, ఉద్యోగముపై, కుటుంబ పరిస్థితులపై ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా ఆరోగ్య పరిస్థితిని కనుక పరిశీలనం చేసినప్పుడు తృతీయ స్థానమందు గురుడు, జన్మరాశి యందు రాహువు, 2, 12 స్థానాల్లో క్రూరమైనటువంటి అర్గళము అనేటువంటిది ఆరోగ్యపరమైనటువంటి భయాన్ని కలగజేస్తుంది. ఇది వచ్చినటువంటిది చిన్న ఇబ్బంది అయినప్పటికీ ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చాయేమో అనేటువంటి భయం మాత్రం చాలా అధికంగా ఉంటుంది. ఈ మానసికమైనటువంటి భయం వల్లే కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు తప్పితే ఈ రాశి వారికి మరి ఏ ఇతరత్ర ఇబ్బంది ఉండదు. కించిత్ కొద్దిపాటి ఇబ్బంది, శారీరక అనారోగ్యం ఏర్పడినా కూడా దాని గురించి అతిగా ఆలోచించడము, అతిగా భయపడడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అది ఈ రాశికి 12, 1, 2 స్థానాల్లో సంచరించేటువంటి క్రూర గ్రహాల వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంత వెనకబడి ఉంటారు. అనగా ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఖర్చుకు తగ్గట్టు ఆదాయాన్ని పొందలేకపోవడము, లేదా వచ్చినటువంటి ఆదాయం అకారణంగా ఖర్చు అవుతూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో కొంత అవకాశం ఉన్నది. ఏదేమైనప్పటికీ కుటుంబం అనేటువంటిది కొంత వెనకాలే ఉంటుంది, మీ వెన్నంటే ఉంటుంది. ఆ కుటుంబ సభ్యుల యొక్క సహాయము, సహకారము, అండదండలు ఈ రాశి వారికి పూర్తిగా లభిస్తాయి. నూతన వాహనము, వస్త్రము, గృహము, ఆభరణాలు లాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని ఈ గ్రహస్థితి దూరం చేస్తుంది. మరీ ముఖ్యంగా వ్యాపార లాభానికి అవకాశాన్ని ఇస్తుంది. చదువుకునేటువంటి వారికి కొంత వెసులుబాటుని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అటు మానసిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మినహాయించి మరి ఏ ఇతరత్ర ఇబ్బందులు కూడా కనబడడం లేదు. విద్యార్థులకి కూడా గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.